ఆ జిల్లా డీసీసీ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది. టీపీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా కావడంతో ఆయనపై మరింత ఒత్తిడి పెరిగింది. ఎవరిని ఎంపిక చేసినా మిగిలిన వారికి నచ్చ చెప్పడం కష్టమయ్యేలా ఉంది. దీంతో నిజామాబాద్ డీసీసీ ఎంపిక జిల్లా ముఖ్య నేతలకు తలనొప్పిగా మారిందట. ఆశావాహుల్లో అదృష్టం వరించేదెవరిని? నిజామాబాద్ జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీ అధికారంలో ఉండడంతో లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బహుళకు హాట్ కేక్ గా మారింది డీసీసీ అధ్యక్ష పదవి. నిజామాబాద్ డీసీసీ పదవి ఆశిస్తున్న వాళ్ళ లిస్టు కూడా చాంతాడంతుంది. దీంతో బూత్ స్థాయి కార్యకర్తల నుంచి నాయకుల వరకు డీసీసీ అధ్యక్ష పదవికి ఓటింగ్ కూడా నిర్వహించారు. దీనికోసం కర్ణాటక నుంచి ఎమ్మెల్యే రిజ్వాన్ పరిశీలకుడిగా వచ్చారు. అధ్యక్ష పదవిపై పార్టీలో నాయకుల అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. మొత్తం 18 మంది నిజామాబాద్ డీసీసీ పీఠంపై కన్నేశారు. చాలా మంది సీనియర్లు డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. దీంతో అగ్రనాయకత్వానికి ఎంపిక ఇప్పుడు సవాల్గా మారింది. బడా నేతలు తమకు కావలసిన వారికి పదవి దక్కించుకోవాలని ఎవరికి వారు పావులు కదుపుతున్నారంట. నిజామాబాద్ డీసీసీ పదవి బీసీలకు కేటాయించాలన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. గతంలో బీసీ, ఎస్సీ, ఓసీ, మైనార్టీ వర్గాల నేతలకు జిల్లా అధ్యక్ష పీఠం దక్కింది. బీసీ నుంచి ఆకుల లలిత అధ్యక్షురాలిగా చేశారు. ఎస్సీ వర్గం నుంచి గడుగు గంగాధర్ లాంగ్ టైం అధ్యక్ష పదవిలో ఉన్నారు. మైనార్టీల్లో తాహేర్ బిన్ హందాన్ చేశారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది. ఇన్నేళ్లుగా నిజామాబాద్ జిల్లా విషయంలో సమతుల్యం పాటిస్తూ వచ్చింది కాంగ్రెస్ నాయకత్వం. ప్రస్తుతం మాత్రం బీసీకి కేటాయించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్న రెడ్డి సామాజిక వర్గానికే నిజామాబాద్ డీసీసీ దక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, సీనియర్ నాయకులు మార చంద్రమోహన్, వేణుగోపాల్ యాదవ్, ఆకుల లలిత, శేఖర్ గౌడ్ డీసీసీ పీఠంపై కన్నేశారు. పార్టీలో వివిధ వర్గాల వారీగా అభిప్రాయ సేకరణ జరిగింది. అయితే జిల్లాలో కీలకంగా ఉన్న నేతలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆశీస్సులు ఎవరికుంటే వారికే పదవి అన్న ప్రచారం నడుస్తోంది. ఎలాగైనా డీసీసీ పీఠం దక్కించుకోవాలని నగేష్ రెడ్డి, మార చంద్రమోహన్, ఆకుల లలిత, శేఖర్ గౌడ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తన అనుచరుడు శేఖర్ గౌడ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. జిల్లా సీనియర్ నాయకుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాత్రం నగేష్ రెడ్డికి డీసీసీ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారంట. అభిప్రాయ సేకరణ ఎలా ఉన్నా బడా నేతల ఆశీస్సులున్న వాళ్లకే నిజామాబాద్ డీసీసీ పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే నగేష్ రెడ్డికి మెజార్టీ సభ్యులు మద్దతిస్తున్నట్లు చెబుతున్నారు. దాదాపుగా ఆయనకే డీసీసీ పీఠం దక్కే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు నగేష్ రెడ్డి. అయితే ఆయనకే డీసీసీ పోస్ట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. నిజామాబాద్ డీసీసీ విషయంలో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాటే ఫైనల్ అవుతుందా, లేదంటే సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పంతం నెగ్గుతుందో చూడాలి మరి.